హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన స్నాక్ ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే మిల్లెట్స్తో చేసే స్నాక్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనే ప్రాసెస్ చూద్దాం పదండి. మీకు కావాల్సినంత పచ్చిమిర్చి తీసుకోండి, తగినంత ఉప్పు తీసుకొని మిక్సీ జార్లో ఇట్లా కచ్చా పచ్చగా అడుచుకోవాలండి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి ఒక్క సెకండ్ అంతే, మిక్సీలో ఒక్క సెకండ్ అలా అంటే ఉల్లిపాయలు కూడా కొంచెం కచ్చా పచ్చగా మెదిగిపోతాయి. ఇప్పుడు మనము ఒక అరకప్పు బెల్లం తీసుకొని ఈ బెల్లంలోకి వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు పానకంలాగా చేసుకోవాలి. అంటే పొయ్యి మీద పెడితే వెంటనే కరిగిపోతుందండి. ఇప్పుడు 3 కప్పుల సజ్జపిండి, సద్దలు అంటారు కదా, సద్దపిండి అనమాట. మనం ఆడించి పెట్టుకున్న ఈ పచ్చికారం ఉల్లిపాయ పేస్టు, అలాగే ఒక గుప్పెడు శనగబ్యాళ్ళు, నానబెట్టుకున్న శనగబ్యాళ్ళు తీసుకొని మొత్తం పిండికి కలిసేలాగా ముందు పానకం వేయకన్నా ముందే పిండికి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ వంట వచ్చేసి మన అమ్మమ్మల వాళ్ళు చిన్నప్పుడు తిన్న స్నాక్ ఐటెం అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎంతమందికి ఈ స్నాక్ ఐటెం తెలుసో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. బెల్లం పానకం మనం చూసాం కదా, బెల్లం పానకం కూడా వేసేసింది అత్త. ఇది మా అత్త చేసిన ఒక రెసిపీ అనమాట. వాళ్ళ అమ్మ నేర్పిన వంటకం అనమాట ఇది. ఇదిగోండి, కావాల్సినంత నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఎంత గట్టిగా అంటే మనం పూరీలకు గట్టిగా ఒత్తుకుంటాం కదా పిండి, అట్లాగనమాట. చూసారా? ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా ఈ తీపి, ఉప్పు, కారం ఇవన్నీ కూడా బాగా పిండిలో కలుస్తాయండి. అప్పుడే ఈ స్నాక్కి టేస్ట్. మీరు ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా టేస్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం అట్లలాగా తట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మేమైతే అట్లా అంటామండి. బెల్లం పాకంలోకి బియ్యపిండి వేసి చేస్తాం కదా, పాకం పట్టి ఇట్లా తట్టి చేస్తాం కదా, దానిలో మేము అట్లు అంటాము. కొందరు గారెలు అంటారు, కొందరు అత్రాసాలు అంటారు, కొందరు అరిసెలు అంటారు. అలాగా మొత్తానికి అలా తట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోకూడదు, వెంటనే మాడిపోతాయి. బెల్లం ఉంది కదా, అది ఒక రీజన్ వెంటనే మాడిపోవడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ డీప్ ఫ్రై ఇష్టం లేదు అనేవాళ్ళు, ఇందాక ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో ఒక వారం కిందట, తపాలంట్లు లాగా కూడా చేసుకోవచ్చు. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? ఇదిగోండి, ఇలాగా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ అండి, మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. అందుకే లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.